జేబీఎంలు వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు నారా కుమార్ గారికి, ముఖ్య అతిథులకు వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఆర్మీప్లాస్ సార్ గారికి, అలాగే కేశవ శంకరరావు సార్ గారికి ఇద్దరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో దేశానికి వెన్నెముకగా మనం రైతుల్ని భావిస్తూ ఉంటాం. వెన్నెముకతో పాటు విద్యార్థులు కూడా ఈ దేశానికి వెన్నెముకలు. అందులో బీసీ విద్యార్థులు ఉండడం చాలా గర్వకారణం. ఈసారి కార్యక్రమానికి బీసీ విద్యార్థి లోకాన్ని ఏ విధంగా మేల్కొల్పాలి, ఇది ఒక బీసీ సభగా కాకుండా బీసీ ఆత్మగౌరవ సభగా భావించి ఏ విధంగా అయితే వ్యక్తిగతంగా మనం మన బిజినెస్లు కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు ముందుకు తీసుకెళ్తాము, ఎటువంటి పొరపాటు లేకుండా మన ఫ్యామిలీని ముందుకు తీసుకొచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకుంటాము. ఈ యొక్క ఆత్మగౌరవ సభని కూడా అదే విధంగా ముందుకు తీసుకురావాలని మన అంబేద్కర్ గారు చెప్తూ ఉంటారు. ఆత్మగౌరవానికి దెబ్బతింటే నేను పెన్నైనా పట్టుకుంటాను, లేకపోతే గన్నైనా పట్టుకుంటాను. సో ఖచ్చితంగా ఈ ఆత్మగౌరవ సభలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడిపించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన బాధల దగ్గరకు చేరే విధంగా పెద్దలు తీసుకువస్తారని ఆశిస్తూ, నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్వక బాధలను